చాలా అన్నిటికంటే పెద్దది, చాలా ముఖ్యమైన మార్పు ఏందంటే, సార్ కొంత ప్రజాస్వామిక వాతావరణం అమల్లోకి వచ్చింది. ఇంతకుముందు లేదది. సార్ ఇంతకుముందు ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా ప్రభుత్వాన్ని చెలాయించిండు. అవును. ఎవరికి ఆయనను కలిసే అవకాశం లేదు. సార్ ఆయన చేసిందే నిర్ణయం. సార్. వేరే ఏ యంత్రాంగానికి కూడా నిర్ణయాధికారంలో భాగస్వామ్యం లేదు, పాత్ర లేదు. ఎవరైనా ఆ నిర్ణయాన్ని ప్రశ్నిస్తే దాన్ని తెలంగాణ అభివృద్ధికి ఒక ఆటంకపరిచే చర్యగా చూసి వాళ్ళ మీద చర్యలు తీసుకునేవాళ్ళు, కేసులు పెట్టేవాళ్ళు. నిరసనకు అవకాశమే లేదు. ఓకే. నిరంతరము 144 సెక్షను అమల్లో పెట్టి, సెక్షన్ 30 అమల్లో పెట్టి, ఎక్కడ కూడా ప్రజలు గుమిగూడి నిరసన తెలిపే అవకాశం లేకుండా చేసి, ఓకే. అదేవిధంగా ఎవరైనా గట్టిగా నిరసన తెలపటానికి పూనుకుంటే 151 కింద అరెస్టు చేసి నిరసనకు అవకాశం లేకుండా చేసేవాళ్ళు. ఇవన్నీ జరిగినాయి. ఇవాళ స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఉంది. మంత్రులే కాదు, ముఖ్యమంత్రినైనా కలవచ్చు ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విధంగా. ఓకే. అట్లాంటి అవకాశం ఉంది ఒకటి. రెండవది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు ఒకవేళ ఏదన్నా అవకాశం దొరకకపోతే ఏదన్నా మీటింగ్ పెట్టుకుందామంటే మీటింగ్కు కూడా పర్మిషన్లు దొరుకుతున్నాయి, నిరసన తెలపడానికి కూడా పర్మిషన్లు దొరుకుతున్నాయి. కనుక అన్ని విధాలా కూడా వాతావరణం అనేది మారిపోతుంది. ఇవాళ ప్రగతి భవన్లోకి ప్రవేశం ఉంది, సెక్రటేరియట్లోకి ప్రవేశం. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి గారు కూడా ఉండాలి కదా సార్? ముఖ్యమంత్రి గారు అవైలబుల్లో ఉండాలని చెప్పి వింటున్నాం. ముఖ్యమంత్రి గారు లేకపోయినా ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గారు, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ అందుబాటులో ఉండి తీసుకుంటున్నారు కనీసం దరఖాస్తులు. ఆ వచ్చిన దరఖాస్తులకు ఆడ స్పందన ఉంది. అంటే ఈ మాత్రం వెసులుబాటు, ప్రభుత్వంతో కలుసుకోవచ్చు, మాట్లాడవచ్చు, చెప్పొచ్చు, విమర్శించవచ్చు, మీటింగులు పెట్టుకోవచ్చు. ఇది వాతావరణం ముందు లేదు. ఈ ప్రజాస్వామిక వాతావరణాన్ని పొందటమే కేసీఆర్ను ఓడించటం వెనుక ఉన్న ప్రధానమైనటువంటి లక్ష్యం. ఆ లక్ష్యం ఆ మేరకు నెరవేరిందని చెప్పి నేను భావిస్తాను. ప్రజలు కలలు కన్నా సామాజిక తెలంగాణ ప్రజలకు కనిపిస్తుందా సార్? అంటే ఇప్పుడు 6 నెలల్లో అన్ని మార్పులు ఆర్థిక అభివృద్ధికి సంబంధించి మారుతాయని నేను అనుకోవటం లేదు. పాలనకు సంబంధించిన కీలకమైన మార్పులు అయితే జరిగినాయి కొంతవరకు. అది నా దృష్టిలో అది దాన్ని మనం అభినందించవలసిన విషయమే. మీరు అన్నట్టుగా ఈ అవకాశం అనేది సామాజిక తెలంగాణ సాధనకు తోడ్పడుతుంది. ప్రజలు తమ కష్టాలు సుఖాలు పోయి చెప్పుకుంటారు, మార్పుకో అవకాశం కలుగుతుంది. అది ఇవాళ అందరం కూడా ఎదురు చూస్తున్న ఒక మార్పు, అందరం కోరుకుంటున్నటువంటి ఒక మార్పు. సార్, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి జనసమితి యొక్క పాత్ర ఏంటంటే ఏం చెప్తారు సార్? మా పాత్ర చాలా కీలకంగా ఉంది. రాజకీయాల్లో ప్రభుత్వం చేసిన తప్పిదాలని ఎండగట్టడం, సార్ ఆ ప్రభుత్వము తప్పిదాలకు కారణాలను విశదీకరించి చెప్పటం, ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ప్రత్యామ్నాయం ఏంటిదని ప్రజల ముందు పెట్టడం, ఇది చాలా విస్తృతంగా మేము కొనసాగించగలిగాం. ఎక్కడ ఏ సమస్య తలెత్తినా దానికి వెంటనే పరిష్కారం కోసం ప్రయత్నం చేసినాం. న్యాయంగా మీటింగులు పెట్టుకునే అవకాశం దొరకనప్పుడు కోర్టుకు పోయినాం. కోర్టులో అనవసరం అనుకున్నప్పుడు విస్తృతంగా ప్రజలందరినీ కదిలించే ప్రయత్నం చేసినాం. ఇవన్నీ కూడా జరిగినాయి ప్రయత్నాలు, జరగలేదని కాదు. ఇన్ని రకాలుగా ప్రయత్నాలు జరిగినప్పుడు మనం చాలా సహజంగానే మనం ఆ రోజు మా పాత్ర ఏందనే విషయం మీదుగా అనుమానం ఏమీ అవసరం లేదు. చాలా కీలకంగా ఎజెండాను నిర్ధారించే ప్రయత్నం చేసినాం. రాజకీయ ఎజెండా చాలా కీలకమైన అంశాలు ఇవాళ ఎజెండా మీద ఉన్నాయి అంటే దాంట్లో తెలంగాణ జనసమితి పాత్ర ఉంది. అవి మిగిలినవి అంటే తెలంగాణ జనసమితి పాత్ర ఉంది. ఎన్నికల్లో కూడా చర్చ వాటి చుట్టే తిరిగింది. చాలా అంశాలు, ఇక 1, 2 అని కాదు, అది నిర్వాసితుల దగ్గర నుంచి మొదలుకుంటే నిరుద్యోగుల దాకా అనేక సమస్యల మీద నిరంతరం ఒక కార్యాచరణతో, నిరంతరం ఒక కృషి కొనసాగించినాం. అట్లా మేము ఒక పాత్ర, ఎజెండాను ప్రభావితం చేయగలిగినాం. ఇక ఎన్నికల ప్రక్రియను మేము ఆశించిన స్థాయిలో మార్పు చేయటం మా వల్ల కాలేదు, అది సమయం పడుతుంది. అటువంటి మార్పు కోసం ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి ఈ రాజకీయ వాతావరణంలో మేము ప్రత్యక్షంగా గెలవలేము అనుకున్నప్పుడు మేము ప్రధానంగా ఈ ప్రయత్నాల చుట్టూ మీదనే దృష్టి పెట్టినాం. ఈ ప్రయత్నాల మీద దృష్టి పెట్టి ఎజెండాను ప్రభావితం చేసే ప్రయత్నం, పాలనా రంగంలో సంస్కరణల కోసం ప్రయత్నం, ఇవి మేము ప్రభావితం చేయగలిగినామని మాకు సంతృప్తి, కొంత నమ్మకం ఉన్నాయి. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 5-6 నెలలు అవుతుంది కదా,
రాష్ట్రంలో ప్రధానమైన ఒక చర్చ ఏంటంటే ఒకానొక సందర్భంలో జేఏసీని ఉద్యమాన్ని ఇంత ముందుకు నడిపించిన నాయకుడి యొక్క పాత్ర ఏంది రాబోయే రోజుల్లో, ఇతను ఎటువంటి సముచిత స్థానం కల్పిస్తారు అని చెప్పేసి ఒక ప్రధానమైన ప్రశ్నార్థకంగా ఒక చర్చ నడుస్తుంది సార్. నిన్నటి వరకు ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పారు, సరే అది వేరే విషయం. ఇప్పుడు కోదండరామ్ సార్కి రాబోయే రోజుల్లో ఎటువంటి గౌరవం దక్కబోతుంది కాంగ్రెస్ పార్టీలో అంటే ఏం చెప్తారు మీరు? ఏ పాత్ర కల్పించాలనే నిర్ణయం వాళ్ళకుంది. ఏదో ఒక భాగస్వామ్యం తీసుకోగలిగితే మనం ఆశించిన మార్పుల కోసం మనం కూడా ఒక కృషి చేయొచ్చు అనే అభిప్రాయం మాలో ఉంది. కాబట్టి రెండింటిని దృష్టిలో పెట్టుకొని మేము మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. కేవలం ఇది నిర్ణయం వరకే ఉండిపోతుందా, దీన్ని అమలు చేసే రాబోయే రోజుల్లో అమలు చేసే కార్యాచరణ కూడా ఉండబోతుందా కాంగ్రెస్ పార్టీ దగ్గర? అంటే చెయ్యాలనేది అయితే సంకల్పం అయితే కనబడుతున్నది. కలిసినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని హామీలు ఇస్తున్నారు. చెప్పిన పద్ధతి కానీ వాళ్ళు దానికి అవన్నీ చూసినప్పుడు మనకు నమ్మకం అయితే కుదురు. సార్ పెద్దలు మీరేమనుకోనంటే మీతో మీ ప్రధాన అంచరులే నిన్న మీ ఇంటర్వ్యూకి వెళ్తున్నామని అంటే ఏంటి సార్ పరిస్థితి అంటే వాళ్ళ ఆవేదన మనోవేదన ఒక మాట అన్నారు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో సార్ ఎదుగుదలని సొంత నాయకులే ఆపుతున్నారు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి వాళ్ళు కొంచెం మనోవేదనకు గురవుతా ఉన్నారు. ఎంతవరకు వాస్తవం సార్ ఇది? అది ఏం జరుగుతుందో అంతర్గత విషయాలు తెలియనప్పుడు మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. సార్ నేను ఏదైతే రూఢీగా తెలుసుకుంటానో దానిపైనే మాట్లాడతాను. సరే, ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే గతంలో మీరు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు మీకు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అప్పుడు పెట్టిన సందర్భాలు మనం చూసినాం. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి మళ్ళీ సొంత నాయకులే కోర్టులో కేసేసారని కూడా కొంత వాదనలు వింటా ఉన్నాం. ఎంతవరకు వాస్తవం? సొంత నాయకులు ఎవరు కోర్టుకు పోలే కదా. ఓకే, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కోర్టు ఎందుకంటారు సార్? మీకు పదవులు ఇస్తే వాళ్ళకు వచ్చే ఇబ్బంది ఏముంటుంది? ఏమి ఇబ్బంది, వాళ్ళ అవసరం ఉంది కొంత భాగం ఏంటంటే వాళ్ళ వ్యవహార శైలి మీద మేము గట్టిగా కొట్లాడిన వాళ్ళం కాబట్టి చాలా విషయాలు తెలుసు. మేము రాజకీయాల్లో గట్టిగా ఎదిగితే నిలబడితే తప్పకుండా చాలా విషయాలు గట్టిగా చెప్పగలుగుతాం. అవన్నీ కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు కదా. ఓకే, సహజంగానే ఇష్టం ఉండదు, అందుకని ఇబ్బంది పడతారు. మీరు జనసమితి పార్టీ పెట్టినప్పుడు ఏ లక్ష్యం కోసం అయితే ఏ ఆశయం కోసం అయితే ఆ పార్టీ పెట్టినారో స్టిల్ ఇప్పటికీ ఇదే రోజు కూడా అదే లక్ష్యం అదే ఆశయంతో కోదండరామ్ సార్ పనిచేస్తున్నాడు అంటే అంతే కదా, మార్పు ఏం లేదు. మేము 4 అంశాలు అనుకున్నాం. మొదటిది ఏంటంటే తెలంగాణలో రాజకీయాలు కలుషితమైనవి, మారాలి. కేవలం స్వార్థ ప్రయోజనాలు కాదు, సొంత అవసరాల కోసం కాదు, రాజకీయాలు సమిష్టి ప్రయోజనాల కోసం నడవాలి. కాబట్టి అధికారం అనేది ఆ లక్ష్యాలతో పనిచేసేటట్టుగా చూడాలి, దానికోసం పూనుకోవాలి. రెండోది ఏంటంటే రాజకీయాల్లో భాగస్వామ్యం అనేది ప్రజలందరికీ కలగాలి, వాళ్ళ భాగస్వామ్యం కలగాలి. మూడోది మేము అనుకునేది రాష్ట్ర అభివృద్ధి ప్రయోజనాలు అందరికీ దక్కాలి, ఓ ముద్ద అట్టడుగు వర్గాలకు ఎక్కువగా చెందాలి. కొంత రాష్ట్రంలో పాలనలో ఒక ప్రజాస్వామిక వాతావరణం అనేది పాలనా రంగంలో ఉండాలి. ప్రజాస్వామిక విలువలతోనే పాలనా రంగం నడవాలి. ఇవి మేము ఎంచుకున్నటువంటి లక్ష్యాలు. ఈ లక్ష్యాలు సంపూర్ణంగా సిద్ధించి మేము అనుకోవటం లేదు, అవి చేరుకునే వరకు మా ప్రయత్నం ఉండాలి.